2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. భారత రాష్ట్రపతులు పదవీ కాలాల వివరాలు. భారతదేశ ప్రథమ పౌరులు, రాజ్యాంగ అధినేతలైన మన దేశ రాష్ట్రపతులు, వారి పదవీ కాలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మన దేశ తొలి రాష్ట్రపతి. ఆయన జనవరి 26, 1950 నుండి మే 13, 1962 వరకు అత్యధిక కాలం పదవిలో కొనసాగారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మే 13, 1962 నుంచి మే 13, 1967 వరకు సేవలందించారు. డాక్టర్ జాకీర్ హుసేన్ మే 13, 1967 నుంచి మే 3, 1969 వరకు పదవీ కాలంలో ఉన్నారు. పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి ఇతనే. వివి గిరి గారు మే 1969 నుండి జూలై 1969 వరకు, ఆ తర్వాత జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా గారు జూలై 1969 నుండి ఆగస్టు 1969 వరకు తాత్కాలిక రాష్ట్రపతులుగా బాధ్యతలు నిర్వర్తించారు. వివి గిరి, వరహగిరి వెంకటగిరి ఆగస్టు 24, 1969 నుండి ఆగస్టు 24, 1974 వరకు పదవిలో కొనసాగారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆగస్టు 24, 1974 నుండి ఫిబ్రవరి 11, 1977 వరకు బాధ్యతలు చేపట్టారు. ఈయన మరణాంతరం బిడి జెట్టి గారు ఫిబ్రవరి 1977 నుండి జూలై 1977 వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నారు. నీలం సంజీవరెడ్డి మన తెలుగు రాష్ట్రం నుండి ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి. జూలై 25, 1977 నుండి జూలై 25, 1982 వరకు ఏకగ్రీవంగా ఎన్నికై సేవలు అందించారు. డానీ జైల్ సింగ్ జూలై 25, 1982 నుండి జూలై 25, 1987 వరకు పదవిలో ఉన్నారు. ఆర్ వెంకటరామన్ జూలై 25, 1987 నుంచి జూలై 25, 1992 వరకు బాధ్యతలు నిర్వహించారు. డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ జూలై 25, 1992 నుండి జూలై 25, 1997 వరకు సేవలందించారు. కెఆర్ నారాయణ్ జూలై 25, 1997 నుండి జూలై 25, 2002 వరకు పదవిలో కొనసాగారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రజల రాష్ట్రపతిగా గుర్తింపు పొందిన మిసైల్ మ్యాన్ జూలై 25, 2002 నుంచి జూలై 25, 2007 వరకు సేవలందించారు. ప్రతిభా పాటిల్ భారత తొలి మహిళా రాష్ట్రపతి. జూలై 25, 2007 నుంచి జూలై 25, 2012 వరకు పదవిలో ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ జూలై 25, 2012 నుండి జూలై 25, 2017 వరకు బాధ్యతలు చేపట్టారు. రామ్నాథ్ కోవింద్ జూలై 25, 2017 నుంచి జూలై 25, 2022 వరకు పదవిలో కొనసాగారు. ద్రౌపది ముర్ము మన దేశ ప్రస్తుత రాష్ట్రపతి. జూలై 25, 2022న బాధ్యతలు స్వీకరించిన ఈమె భారతదేశ తొలి గిరిజన మహిళ రాష్ట్రపతిగా సేవలు అందిస్తున్నారు.